సీతాఫలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సీజనల్ ఫ్రూట్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్ అండి సీతాఫలం. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం. కానీ ఆ సీడ్స్‌ని తొక్కు తీసుకొని తినమంటే అస్సలు తినరు. సో, ఇలా ఆనియన్ చాపర్‌లో వేసి చాప్ చేసి ఇస్తుంటాను నేను ఒక్కొక్కసారి. ఈరోజైతే నేను సీతాఫలంతో మిల్క్ షేక్ చేసి ఇద్దాం అనుకుంటున్నాను పిల్లలకి. ముందుగా సీతాఫలం తీసుకొని దాని పైన తొక్కు తీసి ఆనియన్ చాపర్‌లో వేసి చాపింగ్ చేసుకోవాలండి. సీడ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. పెద్ద ప్రాసెస్ కూడా ఏమనిపించదు మనకి. కాకపోతే కొంచెం అది సీతాఫలం అనేది మిడిల్‌లో మనం చూసుకోవాలండి. చిన్న చిన్న వైట్ పురుగులనేవి ఉంటున్నాయి. సో, చూసుకొని జ్యూస్ చేసుకోండి. చూసారు కదా! ఎంత ఈజీగా మనకి సీడ్స్ అనేవి వేరు వేరు అయిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ప్రిపేర్ చేసుకున్న గుజ్జు వేసుకోవాలండి అందులో. నేనేమో క్యాష్యూ నట్స్, ఆల్మండ్ 1 అవర్ పాటు పాలల్లో నానబెట్టి వేసుకుంటున్నాను. అండ్ స్వీట్‌నెస్ కోసం అయితే హనీ యాడ్ చేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదండి. వింటర్ సీజన్ కదా! మళ్ళీ పిల్లలకి కోల్డ్ అండ్ కాఫ్ చేస్తదని. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసి మిక్సీ చేసుకున్నాను. చూసారు కదా! చాలా సాఫ్ట్‌గా మనకైతే సీతాఫలం మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ టైమ్ నుంచి సీతాఫలం మిల్క్ షేకే చేసి ఇమ్మంటున్నారు. అంత ఫేవరెట్ అయిపోయింది మా పిల్లలకి. అండ్ నాకు కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. బాయ్ అండి.